హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ట్రెడిషనల్ డెవోషనల్ ట్రిప్కి వెళ్తున్నాం, ఒక 2 days. సో ఈ 2 days ఏం చేస్తానో చూపిస్తాను. ఇప్పుడే కార్లో మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ సర్దేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎక్కుతున్నాం. ఈ ఓఆర్ఆర్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆ ట్రెడిషనల్ ట్రిప్ ఏంటంటే మేము యాక్చువల్గా వేములవాడ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ దారిలో సెట్ చేయగా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ ఒకటి, కొండపోచమ్మ టెంపుల్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఈ 2 కూడా చూస్తే మంచిదని చాలామంది చెప్తున్నారు. సో ఫస్ట్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్ళిపోదాం. హియర్ వి గో. ఈలోపు ఒక టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి, మళ్ళీ కలుద్దాం. శామర్పేట ఎగ్జిట్ తీసుకొని హైవే ఎక్కేసాము. ఇప్పుడు మనకు కనిపిస్తుంది శామర్పేట లేక్. దీని వ్యూ చాలా బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి మనకి డెస్టినేషన్ వెళ్ళడానికి అరౌండ్ 60 kilometers ఉంది. మనకి 1 hour టైం పడుతుంది. మనకి మ్యాప్స్లో మాత్రం 50 minutes చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. యాక్చువల్గా మనకి దారిలో కూడా కొండపోచమ్మ సాగర్ ఉంది. అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇంకా చాలా రీల్స్లో చూశాను, అది చాలా బాగుంది. అన్నీ చూద్దాం, వెళ్ళి టైం ఎంత అవుతుందో చూద్దాం. మనకి కొమరవెల్లికి వెళ్ళే కంటే ముందు కొండపోచమ్మ టెంపుల్ వస్తుంది. మేము ఫస్ట్ కొండపోచమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని కొమరవెల్లి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొమరవెల్లి వెళ్ళి కొండపోచమ్మ టెంపుల్కి వెళ్ళాలంటే ఒక 10 kilometers బ్యాక్ వెళ్ళాలని. సో మెయిన్ రోడ్లో నుండి మనం రైట్ తీసుకొని ఒక 14 kilometers లోపలికి వెళ్దాం, టెంపుల్ వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ దిగి మేము దర్శనం చేసుకొని మళ్ళీ కలుస్తాం. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి కొమరవెల్లి వెళ్తున్నాం. అసలు యాక్చువల్గా కొండపోచమ్మ టెంపుల్ ఏంటంటే ఒక చిన్న కొండ మీద ఉంటుంది. పైకి స్టెప్స్ ఉంటాయి. డైరెక్ట్గా టెంపుల్ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇవాళ క్రౌడ్ చాలా తక్కువ ఉండడం వల్ల మా దర్శనం చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న చికెన్ మటన్ షాప్స్ అన్నీ అమ్మవారికి బలి ఇవ్వడానికి సేల్ చేస్తారు. ఇక్కడ వాళ్ళే దాన్ని కుక్ చేసి కూడా ఇస్తారు. సో మేము ఈసారి అయితే ట్రై చేయలేదు, నెక్స్ట్ మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం కొమరవెల్లికి వచ్చేసాం. జస్ట్ ఒక 20 minutes టైం పట్టింది కొండపోచమ్మ టెంపుల్ నుంచి. మా కార్ నియర్ ఉన్న పార్కింగ్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోయాం. లోపల షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, హోలీ కాబట్టి. యాక్చువల్గా అయితే సండే రోజు ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది. జాతర కూడా చాలా బాగా జరుగుతుందంట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, బ్రైట్ ఎల్లో కలర్లో. చూడండి ఎలా ఉందో, చాలా అందంగా. ఇక్కడ మనకు శివుడు కూడా మల్లన్న రూపంలో ఉంటాడు ఒక కొండ లోపల, సేమ్ మనకు యాదగిరి గుట్టలో ఉన్నట్లు. లోపల క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల మా దర్శనం చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది.
ఇంకా చాలా బాగా కూడా జరిగింది దర్శనం. ఇక్కడ వాళ్ళందరికీ ఒక నమ్మకం ఉంది. మల్లన్నకు పసుపు ఇంకా వెండి మీసాలు ఇచ్చి ఏదన్నా కోరిక కోరుకుంటే తప్పగా జరుగుతుందంట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ దగ్గరలోనే కొండపైన ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది అన్నారు. సో మేము ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకొని ఆ టెంపుల్ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ వేములవాడకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వ్యూ చూడండి ఎంత చాలా అందంగా ఉందో, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. సో ఎక్కడైనా లంచ్ చేద్దామని చూస్తున్నాం. నెక్స్ట్ సిద్దిపేట వస్తుంది. సో అక్కడ ఒక పంజాబీ ధాబాలో లంచ్కి ఆగాము. మళ్ళీ లంచ్ చేసి వేములవాడకి స్టార్ట్ అయిపోయాము. మనకి వేములవాడలో ఒక నైట్ నిద్ర చేస్తే మంచిది అంటున్నారు. సో మేము అక్కడ నియర్ బై ఉన్న రూమ్ తీసుకొని మేము వేములవాడకి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 3 అయింది. అంతలోనే రూమ్ వెతుక్కొని వెళ్ళిపోయాము. అందరూ చాలా టైర్డ్ అయిపోయారు. సో కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6కి దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ ఉన్న బద్దిపోచమ్మ టెంపుల్ అండ్ భీమేశ్వర టెంపుల్ చూసుకొని డిన్నర్ చేసి కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాము. అక్కడ స్ట్రీట్ షాపింగ్ దగ్గర చాలా అందమైన బ్యాంగిల్స్ ఇంకా లేడీస్కి కావాల్సిన యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. సో నైట్ స్ట్రీట్ షాపింగ్ చేసుకొని రూమ్కి వచ్చి పడుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ మీరు టెంపుల్లో ఉన్న క్లిప్స్ చూడొచ్చు. ముందు మీరు కొన్ని క్లిప్స్ చూసినట్టయితే మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి దర్శనానికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. మేము మార్నింగ్ 8కి అక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, కానీ ఈ ఘాట్ రోడ్ చుట్టూ చాలా మంకీస్ ఉంటాయి. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్ అండ్ సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఇంకా ఎర్లీ మార్నింగ్ కావడంతో చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఎక్కువగా అందరూ వచ్చేసి వెహికల్స్ పూజ చేయించుకోవడానికి వస్తారు, కానీ మేము మాత్రం దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్తాము. ఇక్కడ టెంపుల్కి ఎదురు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో అందరూ పిల్లలు అండ్ పెద్దవాళ్ళు అందరూ స్నానాలు చేసి ఆడుకొని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. మేము కూడా జస్ట్ దిగాము అంతే. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ గైస్, కొండగట్టులో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది మా దర్శనం. అక్కడ లడ్డు, పులిహోర, సిరా అనే ప్రసాదంగా ఇస్తున్నారు. ఈ సిరా ఏంటంటే మనం ఇంట్లో చేసుకునే కేసరిలా ఉంది. అవి తీసుకొని మేము ఇంకా మా ఫైనల్ డెస్టినేషన్ బాసర్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఉన్న విలేజెస్ ఇంకా రోడ్స్ అయితే ఫుల్గా చెట్లతో నిండి ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది.
చాలా బాగున్నాయి. మేము అయితే దారిలో ఎక్కడైనా బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా ఆకలేస్తుంది గైస్. సో, బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బ్రేక్‌ఫాస్ట్ కోసం కోరుట్ల అనే విలేజ్‌లో ఆగాము. బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుండి మేము ఎందుకో ఒక కొత్త రూట్ చూసాము. ఆ రూట్ ఏంటంటే మెయిన్ రోడ్ కాకుండా ఇక్కడ మొత్తం పక్క తెలంగాణలో తిరుగుతున్నాం కాబట్టి సో, తెలంగాణ విలేజెస్ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపించింది. సో, మేము విలేజెస్ నుండి టెంపుల్‌కి, బాసరకి వెళ్ళాము. ఈ విలేజెస్ అంతా కూడా చుట్టూ మొత్తం చాలా పొలాలు, గ్రీనరీ, చిన్న చిన్న రోడ్స్ చాలా బాగున్నాయి. అలా చూసుకుంటూ మేము 12కి అలా బాసరకి రీచ్ అయిపోయాము. మేము బాసర వచ్చేసాం. ఈ బాసరలో ఉన్న టెంపుల్ ఏంటంటే శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం. ఈ టెంపుల్‌లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి ఎక్కువ మంది వస్తారంట. సో, అక్షరాభ్యాసం చేయిస్తే ఇక్కడ చాలా మంచి జరుగుతుందని విన్నాను. సో, ఇక్కడ మాకు దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ పక్కనే అమ్మవారి టెంపుల్ ఇంకా వ్యాస గుహ ఉంది. సో, అవి కూడా చూద్దామని వెళ్ళాము. ఈ వ్యాస గుహ ఏంటంటే ఒక కొండ పైన ఉంది. ఈ వ్యాసుడు అనేది ఒక గుహ లోపల ఉన్నారు. ఆ గుహ లోపలికి వెళ్ళాలంటే అంటే బందాడుకుంటూ వెళ్ళాలంట. సో, చాలా బాగుంది. మేము ఎక్స్‌పీరియన్స్ చేసాము. మీరు కూడా ఒకసారి చేయండి వెళ్ళినట్లయితే. అక్కడి నుంచి మేము గోదావరి ఘాట్‌కి వచ్చేసాము. ఈ గోదావరి ఘాట్ అనేది ఏంటంటే ఎందుకో మెయింటెనెన్స్ లేదనిపించింది. సో, జస్ట్ అలా దిగేసి కొన్ని క్లిప్స్ తీసుకొని వచ్చేసాము. టైం 2 అవుతుంది. సో, మేము లంచ్ చేసేసి రిటర్న్ అయిపోయాము ఇంటికి. రిటర్న్‌లో నిజామాబాద్ వచ్చాము. నిజామాబాద్ నుంచి మేడ్చల్ వెళ్ళి మేడ్చల్ ఓఆర్ఆర్ ఎక్కేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం 6:30 కల్లా. ఇక్కడ మీరు రిటర్న్‌లో వచ్చే క్లిప్స్ చూడొచ్చు. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.